శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీనా లగ్నంలో ధ్వజావరోహణం, రాత్రి పెద్దశేష వాహనాలతో ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులు, గోవిందాచార్యులు వ్యవహరిస్తారు. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, ప్రతిరోజు వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. గరుడ వాహన సేవ 8వ తేదీ రాత్రి జరుగుతుందని, వాహన సేవ దర్శనంతో పాటు మూల విరాట్టు దర్శనం భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. అలాగే వీఐపీ సిఫార్సు లేఖలు ఈ 9 రోజులు పరిశీలించబోమన్నారు. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు వాహన సేవ ఉంటుందన్నారు. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్, నడకదారులు తెరిచే ఉంచుతామని ప్రకటించారు. 4,000 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు రానున్నారని, బ్రహ్మోత్సవాల సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు చంద్రబాబు నాయుడు సమర్పించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 13.45 కోట్లతో నిర్మించిన వకుళమాత అన్నదాన సముదాయాన్ని చంద్రబాబు నాయుడు 5వ తేదీన ప్రారంభించనున్నారు. 2025 టీటీడీ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించనున్నారు.